హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 2 జిల్లాల పరిధిలో నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. ఈ 2 నోటిఫికేషన్స్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కాకపోతే అందులో కూడా జాయిన్ అవ్వండి. కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం అనేది అందులో ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉన్నాను. తాజా అప్డేట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కడప నుంచి రావడం అయితే జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో లేదా వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లో ఉన్న పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు మార్చి 2వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఉమ్మడి కడప జిల్లా ప్రకారం ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అంటే పూర్వపు కడప జిల్లా లేదా పాత జిల్లాల ప్రకారమే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు చూసుకుంటే మొత్తం 2 ఖాళీలు అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్స్లో పూర్తి చేసి పీజీడీసీఏ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ అయినట్లయితే వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 18,450 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష కానీ మెరిట్ ఇంటర్వ్యూ కానీ ఉండదు. కేవలం మెరిట్ బేసిస్న ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారు. ఏజ్ విషయానికి వస్తే గరిష్టంగా 42 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. జూలై 1, 2023 నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే వారి యొక్క సర్వీస్ ఆధారంగా 3 సంవత్సరాలు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అన్ని రకాల ఏజ్ రిలాక్సేషన్స్తో కూడుకొని మ్యాక్సిమం 52 ఇయర్స్ వరకు మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు కడపలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఎవరైతే అభ్యర్థులు అప్లై చేస్తున్నారో ఓసీ అభ్యర్థులు అయితే 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 300 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు అనేది యూపీఐ లేదా ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్లో క్రెడిట్ అయ్యే విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని అప్లికేషన్కి మీరు ఫీజు అయితే పే చేయాలి. దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ అనేది మీరు అప్లికేషన్తో పాటు జతపరిచి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ బేసిస్ని అయితే సెలక్షన్ ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు అని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూడండి. ఎలిజిబిలిటీ ఉంది అని అనిపించినట్లయితే ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా జతపరిచి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. మరో నోటిఫికేషన్ అనేది పూర్వపు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి విడుదల చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. నేషనల్ హెల్త్ మిషన్లో బాగానే ఈ పోస్టులను కూడా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నట్లుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకి కూడా ఏజ్ అనేది గరిష్టంగా 42 ఇయర్స్ వరకు కూడా ఉండాలి. అన్ని నిబంధనల లాగానే ఇక్కడ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అప్లికేషన్ చేసే అభ్యర్థులు ఫీజు అనేది డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు అయితే 300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 200 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పే చేయాలని చెప్పారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనే పేరు మీద ఈ యొక్క ఫీజు అనేది డీడీ రూపంలో తీయాల్సి ఉంటుందని చెప్పారు. ఇక్కడ కూడా రాత పరీక్ష ఉండదు. మెరిట్ బేసిస్న రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 29 చివరి తేదీ. అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మార్చి 7వ తేదీన విడుదల చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మార్చి 9వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ జిల్లాలో చూసుకుంటే ఫార్మసిస్ట్ వేకెన్సీ 2, ఎల్జిఎస్ పోస్టులు అయితే 2 ఫార్మసిస్ట్ 1, ఎల్జిఎస్ 2 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఫార్మసిస్ట్ జాబ్కి తప్పనిసరిగా ఎవరైతే డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ చేస్తుండి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అప్ టు డేట్ రెన్యువల్ కలిగి ఉండాలి.
ఎల్జీఎస్ పోస్టులకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఈస్ట్ గోదావరి లేదా కాకినాడలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎలా ఉన్నాయి, మీరు ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది చూసి అర్హత ఆసక్తి ఉంది అని అనిపించినట్లయితే త్వరగా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.